అభినేత్రి మూడో భాగం ఇప్పుడు కొనసాగిద్దాం. మొదటి రెండు భాగాల్లో మాళవిక ఆవిడ యొక్క తెలివితేటలు, నైపుణ్యం, చక్కని అభినయం, అందమైనటువంటి చిరునవ్వు, ఎత్తుకు తగ్గటువంటి చక్కని శరీర ఛాయ, అందమైనటువంటి ముఖం, అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం, చక్కని అన్ని సుగుణాలు కలిగినటువంటి అందమైన యువతి మాళవిక. ఆమె ఏ విధంగా సినిమా ఛాన్స్ని పొందింది, స్కూల్ వార్షికోత్సవంలో ఏ విధంగా నాటకంలో రాణించి డైరెక్టర్ దృష్టిలో పడి చక్కగా సినిమాకి ఎంపికై, హీరోయిన్గా ఎంపికై, తర్వాత డైరెక్టర్ గారి సూచన మేరకు స్టూడియోస్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించి స్క్రీన్ టెస్టులు చేయించుకుని అద్భుతంగా ఉంది ఆవిడ రాణింపు అని పొందిన తర్వాత ఒక సినిమాలో కూడా హీరోయిన్గా యాక్ట్ చేయటం, దానిలో కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచడం, అందరి విమర్శకుల ప్రశంసలు పొందడం, ఎంతో అనుభవం ఉన్న దానిలాగా నటించడం, ఇవన్నీ మనం 1-2 భాగాల్లో చెప్పుకున్నాం. ఆమె ఏ విధంగా హైలీ టాలెంటెడ్గా ఎలా ఉంది, ప్రతి సన్నివేశాన్ని ఒక్కసారి చూపించగానే అంతకి మించి ఎలా అభినయిస్తోంది, డైలాగ్ డెలివరీ కానీ, ఆవిడ అభినయం కానీ, అందమైన చిరునవ్వు, అందరినీ కలుపుకుపోయేతనం, కొత్తవారు అనే భేదభావం లేకుండా అందరితోనూ కలుపుకోలుగా ఎట్లా ఉంది ఈ సినిమా రంగంలో, ఏ విధంగా షూటింగ్లో మొదటి సినిమాకి ఏ విధంగా అందరికీ సహకరించింది, డైరెక్టర్ గారి మాట ఎలా వింది, ఇవన్నీ చెప్పుకున్నాం మొదటి 2 భాగాల్లో. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మూడో భాగం చెప్పుకుందాం. అభినేత్రి మూడో భాగం, రచన శ్రీ చింత వెంకట శివరామకృష్ణ కుమార్. ఇక మూడో భాగం చూద్దాం. అంటే ఆవిడకి అవకాశాలు ఎక్కువ వెల్లువలా వస్తున్నాయి. ఆవిడ యొక్క పేరు మొదటి సినిమాతోనే అటు టీవీలోనూ ఇటు పేపర్లోనూ మారుమోగిపోతోంది. చాలా అద్భుతంగా చిన్న వయసులోనే నటిస్తోంది, అద్భుతంగా రాణిస్తోంది అని బాగా పబ్లిసిటీ అయ్యేటప్పటికీ కొత్త డైరెక్టర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ ఆవిడ చుట్టూ తిరగడం, వాళ్ళ సినిమాలో నటించమని కోరడం, ఈ విధంగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తోంది మాళవిక. ఎందుకంటే సినిమా రంగంలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా, చెడ్డ పేరు వచ్చినా దాని ప్రభావం బాగా ఉంటుంది, తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది మంచి నిర్ణయమైనా లేక చెడ్డ నిర్ణయమైనా ఒకసారి పెద్ద పేరు గుర్తింపు పొందిన తర్వాత, సెలబ్రిటీగా పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత అభిమానులు ఏర్పడతారు, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వారి 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 అభిరుచులకు తగ్గట్టుగా పాత్రలు ఎంపిక చేసుకొని నటించాల్సి వస్తుంది. అభిమానుల ఆగ్రహానికి గురైతే కోలుకోవటం చాలా కష్టం, అంత బాగా పనిచేస్తుంది వారి ప్రభావం. అందువల్ల ముఖ్యంగా సినిమా ప్రపంచం ఒక రంగుల ప్రపంచం, వాస్తవానికి దూరంగా ఉంటుంది. ప్రేక్షకులను అలరించడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణ పొందలేకపోతే వారికి మనుగడే ఉండదు. అందుకే వారిని ప్రేక్షక దేవుళ్ళు అని సంబోధిస్తూ ఉంటారు నటులు. అందువల్ల మాళవిక కూడా మొదటి సినిమాతో చక్కని పేరు గుర్తింపు సంపాదించుకుంది. ఇంత చిన్న వయసులో అంత పరిణతి సాధించింది అని విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతోంది. ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. అశేష ప్రజానీకం ఆమెకు నీరాజనాలు ఇస్తున్నారు. ప్రపంచంలో ఒక కళాకారుడికి మాత్రమే ఈ అద్భుత అవకాశం. తన కళ ద్వారా ప్రపంచానికి, ప్రజలకి దగ్గరై తమ ఇంటి మనిషిగా భావిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు. ఏదైనా చిన్న సంఘటన జరిగితే ప్రాణాలు కూడా తీసుకుంటారు. అంతటి ప్రభావం ఉన్న సినిమా రంగంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రవర్తించాలి, ఓర్పు సహనంతో జీవించాలి. అందరి పట్ల గౌరవభావం ఉండాలి. చిన్న పెద్ద అందరితో చాలా బాగా మాట్లాడాలి, బాగా ఉండాలి. అప్పుడే మనుగడ సాధ్యం ఆ రంగంలో. అంతటి ప్రభావవంతమైనటువంటి రంగం సినిమా రంగం. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, దాని ప్రభావం బాగా పనిచేస్తోంది. తర్వాతి సినిమా ఏ రకంగా ఉంటుంది, ఏ కథను ఎన్నుకుంటుంది, ఆ పాత్ర హుందాగా ఉంటుందా లేక గ్లామరస్గా ఉంటుందా అని అందరిలో ఒకటే ఉత్కంఠ. మీడియా సమావేశంలో కూడా పాత్రికేయులు, సినిమా మీడియా వారు అదే ప్రశ్నకి పదే అడుగుతున్నారు. ఆమెను ఊపిరి సలుపుకొనివ్వడం లేదు. మేడం చెప్పండి, మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి, ఎలాంటి పాత్రలు ఎన్నుకుంటారు, సీనియర్ హీరోలతో చేస్తారా లేక కొత్త వారితో చేస్తారా, ఇలా ప్రశ్నలతో ముంచేస్తుంటే మాళవిక చాలా నెమ్మదిగా వినమ్రంగా నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. అందరికీ నమస్కారం, నేను ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి
ఎప్పుడు కలలో కూడా ఊహించని రంగుల ప్రపంచంలోకి వచ్చాను. నా సినిమా ప్రవేశం చాలా చిత్రంగా జరిగింది. ఎప్పుడు ఊహించలేదు నేను ఇలా సినిమాలోకి వస్తానని, మీరందరి ఆదరణ, ప్రేమాభిమానాలు పొందుతానని. ఇదంతా నా తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదం, వారి ప్రేమ వాత్సల్యం నన్ను ఇక్కడ నిల్చోబెట్టాయి. ఇది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను అంటూ ఎంతో వినయంగా సమాధానం చెప్పింది. ఇక నా రాబోయే పాత్రల గురించి పెద్దగా కంగారు పడటం లేదు. అయినా కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాను. మంచి పాత్రలు చేస్తాను. గ్లామరస్ పాత్రలు దాదాపు వెయ్యాలి అనుకోవడం లేదు. మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్ పాత్రల కోసం నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, కానీ నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వారికి నా క్షమాపణ చెబుతున్నాను అంటూ చక్కగా మాట్లాడింది. కానీ 2 సినిమాలు మాత్రం ఒప్పుకున్నాను. అవి చాలా మంచి పాత్రలు, సమాజానికి చక్కని సందేశం ఇచ్చే సినిమాలు. గ్లామర్ పాత్రల జోలికి వెళ్ళాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మీడియా సమావేశంతో ఆమె పట్ల అభిమానం మరింత పెరిగింది. ఆమె పట్ల గౌరవం పెరిగింది, పాపులారిటీ పెరిగింది. అందరూ ఆమెను గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమా రంగం అంతా కూడా ఆమె వైపే చూస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమాలో చాలా గొప్పగా పేరు తెచ్చుకుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2వ సినిమా ప్రారంభమయ్యింది. అంచనాలు బాగా పెట్టుకున్నారు అందరూ. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో ఆమె పాత్ర సమాజ సేవ చేసే ఒక త్యాగమూర్తి కథ. సమాజం కోసం తన వారిని, ఆప్తులను కూడా పోగొట్టుకున్న ఒక మాతృమూర్తి కథ. అనాథల, అభాగ్యులను చేరదీసి వారిని కాపాడి, వారికి ఆశ్రయం ఇచ్చి, వారికి చక్కని జీవితం ఇచ్చే ఒక చక్కని పాత్ర. చిన్న వయసులో అంత పెద్ద బరువైన పాత్ర చేయగలదా అని ప్రేక్షకులు మెప్పించగలదా అనుకున్నారు అందరూ. ఆమె కూడా మొదట్లో కొంత భయపడింది, కానీ పట్టుదలతో జాగ్రత్తగా చేయాలని ఆ పాత్రను చేయడానికి ఒప్పుకుంది మాళవిక. ఆమెపై నమ్మకం ఉంది. ఆ పాత్రను చేయగలను అనే నమ్మకం ఉంది కాబట్టి ఒప్పుకుంది. ఆ నమ్మకమే ఆమెను ముందుకు నడుపుతోంది. సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆమె వయసు చిన్నదైనా ఆమె పర్సనాలిటీకి బాగుంటుంది. ఏ పాత్రకైనా సరిపోయే విధంగా ఉంటుంది. మేకప్లో చాలా హుందాగా ఉంది. అచ్చం పెద్ద ఆవిడలాగా ఉంది. ఆ పాత్ర కోసమే ఆమె ఉందా అన్న విధంగా ఉంది మాళవిక నటన. ఆమె ఆహార్యం కూడా చాలా హుందాగా ఉంది. ఆ సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఒక పక్క భయం, అనుమానం. కానీ మాళవిక నటన గురించి, ఆమె టాలెంట్ గురించి వారికి తెలుసు. దాంతో కొంత ఊరట లభించింది. ఆమె కూడా వారికి ఎంతో భరోసానిచ్చింది. ఆ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో ఒక ఆశ్రమం సెట్ వేశారు. అందులో ఒక సీన్, ఆమె కొందరు అనాథలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాలి. కొంతమంది రోగగ్రస్తులను, మానసిక వికలాంగులను ఎంతో ప్రేమగా ఆదరించే సీన్. ఆమె ఎంతో పరిణతితో, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వారి దగ్గరకు వెళ్ళి ధైర్యం చెబుతూ, మానసిక వికలాంగులను తలని మురుతూ వారికి తన ఉన్నాన్ని ఏమీ బాధపడవద్దని చెప్పే సీన్ అది. అందులో మాళవిక ఆ పాత్రలోకి పలకాయ ప్రవేశం చేసి నిజంగా ఆ పాత్రకి ప్రాణం పోసింది. ఎటువంటి బెరుకు, భయం లేకుండా వారితో ప్రవర్తించే విధానం అక్కడ ఉన్న వారందరికీ బాగా నచ్చింది. చప్పట్లతో మారుమోగిపోయింది ఆ ప్రాంతం అంతా. డైరెక్టర్ గారు శభాషణ మెచ్చుకున్నారు. ఇప్పుడు మాకు ఏం భయం లేదమ్మా, ఈ సినిమాతో నీ రేంజ్ ఎంతో పెరిగిపోతుంది మాళవిక అంటూ కితాబ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆ సీన్లో నటిస్తూ ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి గురైంది. ఆ అనాథలని, అభాగ్యులని, మానసిక వికలాంగులని చూసి చెరించిపోయింది. అది నిజం కాదు. వారు నిజంగా మానసిక వికలాంగులు కాదు, అనాథలు కాదు. కేవలం వారు నటిస్తున్నారు అంతే. అయినా కూడా ఆమె సున్నితమైన మనసు తట్టుకోలేకపోయింది. ఏమైందో అని అందరూ పరుగున వచ్చారు. ఆమె సున్నితమైన మనసుకి అందరూ ఆనందించారు. ఆమెకు కూడా తెలుసు అది నిజం కాదని, నటనే అని. కానీ ఆమె మనసు కరిగిపోయింది వారందరినీ చూసేటప్పటికి. ఆ సినిమా గురించి మీడియాలో ఎంతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆమె పాత్ర ఔన్నత్యాన్ని గురించి, ఔచిత్యాన్ని గురించి తెగ పొగడేస్తున్నారు. తక్కువ సమయంలోనే పెద్ద పాత్రలు చేస్తోందని, వయసుకు మించి పాత్రలు చేస్తోందని అన్ని మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె పుట్టి పెరిగిన ఊరు, ఆమె చదివిన స్కూల్లో ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. వారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆమె గురించి. మా ఊరి పిల్ల ఇంత గొప్పగా పేరు తెచ్చుకుంటోంది అని గర్వంగా భావిస్తున్నారు. అందరికీ చెప్పుకుంటున్నారు. ఆమె చదివిన స్కూల్లో స్నేహితులు చాలామంది ఆనందిస్తున్నారు. ఆమె తన స్నేహితురాలు అని చెప్పుకోవడానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నారు. అందరి చేత ప్రశంసింపబడుతోంది. పుట్టి పెరిగిన ఊరిలో, ఇప్పుడున్న సిటీలో, సినిమా రంగంలో అన్ని చోట్ల మంచి పేరు, గుర్తింపు, అభిమానం సంపాదించుకుంటోంది మాళవిక. ఇక సినిమా విషయానికి వస్తే ఆమె నటనతో అందరి మనసులను గెలుచుకుంటోంది. చక్కని తన అభినయంతో నటనలో పేరు తెచ్చుకుంటోంది మాళవిక. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఒక మానసిక వికలాంగుడిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆదరించే సీన్, ఇది చాలా ఇబ్బందికరమైన సన్నివేశం. ఎందుకంటే
అది కొంత ఇబ్బందికరమైన సన్నివేశం. డైరెక్టర్ గారు ఈ సన్నివేశం వివరించగానే ఆమె కొంచెం కూడా బెరుకు భయం లేకుండా నేను రెడీ సార్, ఆ సన్నివేశంలో నేను నటిస్తాను అంటూ సమాధానం ఇచ్చింది. సీన్ మొదలైంది. మానసికంగా దెబ్బతిన్న ఒక అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చి తలని మీరు తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆహారం తినిపించే సీను, తర్వాత తన ఒడిలో పడుకోబెట్టుకుని ఒక తల్లిలాగా ఆదరించే సన్నివేశం. ఆహారం తినిపించే సమయంలో ఆ సన్నివేశంలో అతను సరిగా నటించకపోవడం వల్ల ఆ సీన్ మరలా తీయాల్సి వస్తుంది. అయినా ఆమె ఓపికగా, ఓర్పుతో, చాలా నేర్పుతో మరలా నటిస్తోంది. అయినా సీన్ సక్సెస్ అవ్వడం లేదు. అతను ఆ సీన్లో సహకరించడం లేదు. అందరూ విసిగిపోతున్నారు. అయినా కూడా ఆమె ఓర్పుతో సహనంతో నడుస్తోంది, వారికి సహకరిస్తోంది. ఎట్టకేలకు ఆ రోజు సాయంత్రానికి ఆ సీన్ ఓకే అయింది. ఈమెకి ఇంత ఓర్పు సహనం ఎలా వచ్చాయి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఆమె అందరి చేత ప్రశంసింపబడుతోంది. ఇంత మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి అభిమానులను సంపాదించుకుంటోంది అంటూ మాట్లాడుకున్నారు అందరూ. మాళవిక సినిమాలోకి వచ్చిన మొదటి రోజే నిర్ణయించుకుంది, ఎంత కష్టమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాగైనా నిలదొక్కుని పైకి ఎదగాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ సినిమాలో ఆ రోజు జరిగే సన్నివేశం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. సినిమా అంటే ఎంతో ప్రేమ ఉండాలి, సినిమాని ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే అలాంటి పాత్రలు వేయగలరు. కేవలం రెండవ సినిమాలోనే ఇంత బరువైన పాత్రను పోషించడం అంటే ఎంతో ధైర్యం కావాలి, ఓర్పు సహనం కావాలి. ఆమె పుడుతూనే ఎంతో వైవిధ్యంగా అందరి ఆలోచనల కంటే భిన్నంగా ఉండేది. నా వల్ల అవదు అని ఎప్పుడూ ఎవరితోనూ అన్న దాఖలాలు లేవు. అంతటి ధైర్యశాలి. ఆ ధైర్యమే ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అదే సినిమాలో మరి ఒక కీలక సన్నివేశంలో అందులో సమాజ సేవకురాలు పాత్ర పోషిస్తున్న మాళవిక అని మనకు తెలిసిన విషయమే. సమాజ సేవకురాలుగా నటిస్తోంది ఆ రెండవ సినిమాలో. ఆ రోజు కీలక సన్నివేశంలో అందులో ఆమె ఒక గ్రామ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొందరు అత్యుత్సాహంతో ఆమెను ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. సెల్ఫీలు దిగడానికి ముందుకు దూసుకొచ్చారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. కొంతసేపు గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి సద్దు మణగడానికి చాలాసేపు పట్టింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాళవిక ఏమాత్రం బెదిరిపోలేదు, భయపడలేదు, కంగారు పడనే లేదు. ఇదే ఆమెలో ఉన్న గొప్ప ఉన్నతమైన లక్షణం, మంచి గుణం. క్షణాల్లో అంతా సద్దుమణిగింది. ఆ రోజు సన్నివేశం మొదలైంది. ఆ సీన్లో ఎంతోమంది అభాగ్యులకు, నిరుపేదలకు, కనీస వసతులు కూడా లేని వారికి వారి తరపున పోరాటం చేయడం, ముందుండి నడిపించడం, ధర్నాలు చేయటం కొంచెం ఇబ్బందికరమైన సన్నివేశం. కానీ తప్పదు, బాగా నటించాలి, ఓర్పు వహించాలి అనుకుంది మాళవిక. సీన్ మొదలైంది. చాలా పెద్ద సీన్. ఎక్కడ ఆపకుండా చాలా దూరం నడుస్తూ అరుస్తూ పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళాలి. పైన ఎండ మండిపోతోంది, అలసట వచ్చేస్తోంది. అయినా కూడా ఆ లక్షణాలు కనపడకుండా మాళవిక జాగ్రత్త పడుతోంది. డైరెక్టర్ చాలాసార్లు సీన్కి కట్ చెప్పారు, మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇలా కనీసం 8-9 సార్లు రిపీట్ అయింది. దాదాపు ఆమె అలసిపోయింది. మధ్యాహ్నం అయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఎయిడ్ చేశారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, కాస్త అలసటకి గురై కళ్ళు తిరిగాయి అంది మాళవిక నెమ్మదిగా. అయినా రెడీ సార్, నేను బాగానే ఉన్నాను అంటూ వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంతటి ఓర్పు సహనమా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ ఆమె డెడికేషన్కి అందరూ, ఆమెకి సినిమా పట్ల ఉన్న డెడికేషన్కి అందరూ ఆశ్చర్యపోయారు. పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, ఈ సన్నివేశాన్ని రేపు ఉదయం చిత్రీకరిద్దాం, నీ ప్రాణం ఆరోగ్యం ముఖ్యం, మాకు ఏమీ పర్వాలేదు, నువ్వు విశ్రాంతి తీసుకుంటూ ఆ రోజు షూటింగ్ ఆపేశారు. ఈ సంఘటనతో మాళవిక ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. అయ్యో ఇలా జరిగింది ఏమిటి అనుకుంటూ బాధపడింది. అక్కడికే నేను చాలా ఓపిక పట్టాను, అయినా ఇలా జరిగింది అంటూ బాధపడింది. ఎవరు ఓదార్చినా ఆమె మాట వినలేదు. ఇంకా నేను బాగానే ఉన్నాను, షాట్కి సిద్ధమంటూ బయలుదేరబోయి కళ్ళు తిరగడంతో కూర్చుంది. అప్పుడు అర్థమైంది ఆమె పరిస్థితి. బయట అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఆమెకి ఏమైందని. మా అభిమాన హీరోయిన్కి ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉన్నారు. అభిమానులను ఆపటం ఎవరి వల్ల కావడం లేదు. ఆమెను చూడాలని, ఆమెను బయటకు రమ్మని అరుపులు కేకలు వేస్తున్నారు. ఇక లాభం లేదని ఆమెను ఒకసారి బయటకు జనాల ముందుకు తీసుకొచ్చారు. ఆమె చిరునవ్వుతో అభివాదం చేసింది, అందరికీ నమస్కారం చేసింది. నేను బాగానే ఉన్నానని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ధైర్యం చెప్పింది. వారి అభిమానానికి ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. మీ అభిమానానికి ఏమిచ్చే రుణం తీర్చుకోగలను, ఇది నా పూర్వజన్మ సుకృతం అంటూ తనదైన ధోరణిలో మాట్లాడింది. అంతటితో అభిమానులు శాంతించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారి అభిమానానికి ఆమె కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇతర సాంకేతిక సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె నటించింది రెండవ సినిమా
షూటింగ్ జరుగుతోంది. ఇంత తక్కువ సమయంలో ఇంత పాపులారిటీ సంపాదించుకోవడం ఆశ్చర్యం. కానీ కొందరికి ఆమె పాపులారిటీ కొంతమందికి నచ్చడం లేదు. ఆమెకు అంత పేరు రావడం వారికి ఇష్టం లేదు. ఎలాగైనా ఆమె మీద ఏదో ఒక పుకారు లేపి ఆమెను అన్పాపులర్ చేయాలని కుట్ర పన్నారు, పథకం వేశారు. ఎలాగైనా ఆమెని సినిమా ప్రపంచం నుంచి తరిమి కొట్టాలి అనుకున్నారు దుర్మార్గులు. ఆమెపై కుట్ర పథకం వేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై లేనిపోని అభాండాలు వేశారు. ఆమెకి కొంతమందితో సంబంధం ఉందని, అందువల్లనే ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారని. లేకపోతే కొత్తగా వచ్చిన అమ్మాయి ఒక్క సినిమాతోనే నటించిన అమ్మాయికి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది, ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది చెప్పాలి అంటూ వారు ఆమెపై చెడు ప్రచారం చేశారు. ఇది నిజమని మేము ప్రత్యక్షంగా చూశామని చెప్పడంతో కొంతమంది షాక్కి గురయ్యారు. ఈ వార్తల్లో నిజం లేదని, మాళవిక నిప్పు లాంటిదని కొందరు వాదించారు. తిరిగి వారు ప్రెస్ మీట్ పెట్టి వారు వేసిన అబద్ధాలని, ఇందులో ఏ నిజం లేదని వాదించారు. ప్రజలు ఈ వార్తలు నమ్మవద్దని, ఆమె నిప్పు లాంటిదని, కేవలం ఆమెకు వచ్చే పాపులారిటీని, ఆమె సంపాదించుకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేని కొందరు దుర్మార్గులు ఎత్తుగడ వేసి ఎలాగైనా ఆమెను అన్పాపులర్ చేయడానికి కుట్ర పన్నారని గట్టిగా చెప్పారు. ఈ విషయంలో అభిమానులు ఏమీ గందరగోళానికి గురి అవ్వాల్సిన పని లేదని వారు నొక్కి చెప్పారు. అంతే కదా, ఈ లోకంలో ఒకరు పైకి వస్తుంటే చూసి తట్టుకోలేని వారు చాలామంది ఉంటారు. ఇది కేవలం పుకారు మాత్రమే, నిజం కాదు, అందరూ నమ్మండి అంటూ ఆమె అభిమానులు నొక్కి చెప్పారు. అతి కష్టం మీద ఈ సమస్య సద్దుమణిగింది. అయినా ఇంకా నివురు కప్పిన నిప్పులాగా లోపల రగులుతోంది. బయటకు గంభీరంగా ఉంది వాతావరణం. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమే, నిజం కాదు. గిట్టని వారు చేసినటువంటి కుట్ర అని చాలామంది నమ్మారు. ఎందుకంటే మాళవిక వినమ్రత, టాలెంట్, ఆమె అద్భుత కళాకారిణి, చక్కని అభినయం ఆమె సొంతం. సహజంగానే ఆమెలో ఎన్నో వైవిధ్యమైన చక్కని గుణాలు, లక్షణాలు, తెలివితేటలు, చక్కని వాక్చాతుర్యం, అందమైన చిరునవ్వు, ఈ మంచి గుణాలే ఆమె ఆస్తి. డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినిమాకి ఒక చక్కని అద్భుత కళాఖండం దొరికిందని ఆనందపడుతున్నారు అందరూ. ఆమెకు ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తోంది. ఎటువంటి బెరుకు, భయం, తొట్రుపాటు లేవు. అంతటి చక్కని అమ్మాయి చాలా అరుదుగా దొరుకుతుంది. ఆమె మాతృభాష మీద చక్కని పట్టు ఉంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా బాగా చదివి, ఆమె చూసుకొని, బాగా గుర్తుపెట్టుకొని కెమెరా ముందుకు వస్తుంది. ఒకసారి షాట్ రెడీ అంటే చాలు, ఆమె మానసికంగా ఆ పాత్రలోకి లీనమైపోతుంది. ఇక ఆమెకు ప్రపంచం కనపడదు, కేవలం కెమెరా. ఆమె పాత్ర, దానికి సంబంధించిన వ్యవహారం, డైలాగ్స్, అభినయం, ఆమె ఎలా చేయాలి, ఎలా చేస్తే చాలా బాగుంటుంది, ఇదే ఆమె ప్రపంచం. వేరే ఏమీ పట్టించుకోవడం లేదు. చక్కని జ్ఞాపక శక్తి ఆమె సొంతం. 2-3 పేజీల డైలాగ్ అయినా సరే చాలా సులువుగా, తడబడకుండా, భయం లేకుండా, తడుముకోకుండా అభినయంతో సహా చేసేస్తోంది. ఆమె టాలెంట్కి ఒక్కొక్కసారి డైరెక్టర్ గారి ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రతి సీన్లో చాలా తక్కువ టేకులు తీసుకుంటుంది, ఒక్కొక్కప్పుడు అది తీసుకోదు. నిజంగానే సినిమా ప్రపంచానికి ఆమె ఒక వరం. ఆమె 2వ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. చాలా శ్రమకి ఓర్చి త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మాళవిక విసుగు విరామం లేకుండా కష్టపడుతోంది. ఎందుకంటే ప్రధాన పాత్ర ఆమెదే. సినిమా అంతా ఆమె మీదే నడుస్తుంది. దానివల్ల ఎక్కువసేపు షూటింగ్లో ఉండటం, విశ్రాంతి తక్కువ తీసుకోవడం జరుగుతోంది. అన్నింటినీ తట్టుకుంటూ ఆఖరి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇదే ఆ సినిమా యొక్క ఆఖరి షూటింగ్, కీలక సన్నివేశం, సినిమా మొత్తానికి ప్రాణం. ఈ సీన్లో ఈమె సమాజ సేవకురాలు. ఆమె చాలామంది అనాథలను, అభాగ్యులను చేరదీసి తల్లిలాగా సాకుతూ ఉంటుంది. ఒక అనాథ శరణాలను నిర్మించి అందులో కొన్ని 100 మంది అనాథలకు ఆశ్రయం కల్పించి కాపాడుతూ ఉంటుంది. దీంతో చాలామందికి ఆమె శత్రువులాగా కనబడుతుంది. ఆమె అంటే గిట్టని వారు ఆశ్రమంలో బాంబులు పెడతారు. ఒక రాత్రి వేళ ఆ బాంబు పేలిపోతుంది. ఈమె కూడా ఆశ్రమంలోనే ఉంటుంది. బాంబు ధాటికి మొత్తం ఆశ్రమం కూలిపోతుంది. దాదాపు అందరూ మరణిస్తారు. కొంతమందికి చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరికొందరికి కాళ్ళు చేతులు విరిగిపోయి అందరూ హాహాకారాలు చేస్తూ ఉంటారు. అంతా శ్మశాన వాతావరణం నెలకొంటుంది. ఆమెకు కూడా కొంత దెబ్బలు తగులుతాయి. అయినా కూడా ఆమె బాధని పట్టించుకోకుండా పరుగున వెళ్ళి చనిపోయిన వారిని చూసి బోరున వెలిపిస్తుంది. ఒక పక్క ఆమెకు కూడా బాగానే దెబ్బలు తగులుతాయి. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తారు. ఈ విషయం పెద్ద సంచలనం అవుతుంది. అనాథాశ్రమం ముసుగులో బాంబులు తయారు చేస్తున్నారు, అవి అమ్ముతూ సమాజానికి చేటు చేస్తోందని గిట్టని వారు ప్రచారం చేస్తారు. ఆ నోట ఈ నోట దేశమంతా పాకిపోతుంది. తక్షణం ఆమెను అరెస్ట్ చేయండి అని ఆర్డర్ వస్తుంది. దీంతో దేశమంతా భగ్గుమంటుంది, అట్టుడికిపోతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు, ఇలా దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. ఇదంతా సినిమాలో భాగమే. ఆమెను కోర్టుకు తీసుకువస్తారు. ఎంతో దీనంగా, సౌమ్యంగా, ప్రశాంత వదనంతో ఆమె వచ్చే తీరు, ఆమె
అద్భుత నటన. ఆమె నిజంగా మాళవిక లేక ఎవరైనా వచ్చి ఆమెలో ప్రవేశించారా అన్న రీతిగా ఉంది. ఆమె ఆహార్యం, అభినయం, నడక, నడత అన్నీ అద్భుతం. ఒక్కసారి చేతులెత్తి నమస్కరించాలా అన్న విధంగా ఉంది ఆమె నటనా చాతుర్యం. ఆ సీన్లో ఆమెని కోర్టు బోనులో నిలబెడతారు. ఆమెకి జడ్జి గారే లేచి నిల్చుని నమస్కారం చేస్తారు. అప్పుడు ఆమె తప్పని, మీరు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులని, తమరు ఇలా మాకు నమస్కరించకూడదని వారించే సన్నివేశం అద్భుతం. ఈ సన్నివేశంలో ఆమె నటన చిత్రానికి మొత్తానికి హైలైట్. ఆమె చూపులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం దాగి ఉన్నాయి. ఎంతటి కర్కశ గుండెకైనా మనసు కరిగి కాళ్ళ మీద పడిపోవాలా అనిపించే విధంగా ఉంటుంది ఆమె నటనా వైదుష్యం. సన్నివేశం మొదలైంది. అమ్మా, మీరు బాంబులు తయారు చేస్తున్నారని, ఆ శత్రువులకు అమ్ముతున్నారని అభాండం ఒక నింద మీ మీద ఆరోపణ వచ్చింది. మాకు తెలుసు మీరు చేసే సమాజ సేవ, కానీ ప్రపంచానికి తెలియాలి అంటే మీరు విషయం చెబితే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది అనగానే ఆమె చిరునవ్వుతో, తల్లిపాలు తాగి రొమ్ములు తన్నేసే పుత్రుడున్న ఈ లోకంలో నాలాంటి వారికి న్యాయం జరుగుతుందా అని అనుమానంగా ఉంది సార్ అంటూ మొదలుపెట్టింది. జీవితం మొత్తం సమాజానికి, అనాథలకు, అభాగ్యులకు అంకితం చేసి జీవించే నాలాంటి వారికి కూడా శత్రువులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది సార్. ఏమి ఆశించి నేను ఇవన్నీ చేస్తున్నాను చెప్పండి? నాకు దీనివల్ల ఏమి లాభం, ఏమి ప్రయోజనం? కేవలం పేదవారిని, దీనులను, హీనులను, అనాథలను, వృద్ధులను చేరదీసి వారికి మంచి జీవితాన్ని ఇస్తున్నాను. దీనివల్ల నాకు ఏమి లాభమో, ఏమి ప్రయోజనం చెప్పండి సార్ అంటూ భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడ్చేసింది మాళవిక. ఆ పాత్రలో బాగా లీనమైపోయి నటించడం వల్ల తాను నిజంగానే సమాజ సేవకురాలు, దీనుల పాలిట దేవతగా భావించుకొని అక్కడే ఏడ్చి కుప్పకూలిపోయింది. దీంతో అందరూ కంగారు పడి ఆమెను సేద తీర్చి మరలా స్పృహలోకి తీసుకొచ్చారు. మరలా బోన్లో నుంచోబెడతారు. న్యాయమూర్తి గారి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ తల్లిలాగా చేరతీసి ఆశ్రయం కల్పించినటువంటి మాతృమూర్తి ఇంతటి దారుణం చేస్తుందంటే మేము నమ్మడం లేదు, కావున ఈమెని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను అంటూ తీర్పునిచ్చారు జడ్జి గారు. దాంతో అందరూ హర్షధ్వానాలు, చప్పట్ల మధ్య కోర్టు ముగుస్తుంది. బయటకు వచ్చి అందరికీ నమస్కారం చేసి, మీ అందరి ఆశీర్వచనం వల్లే నేను ఇంతటి భారమైన పనిని చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లనే ఇంతటి మహత్కార్యం సాధ్యమయ్యింది అంటూ చెప్పి అందరి మధ్యలోంచి అలా నడుస్తూ వెళ్ళిపోయింది మాళవిక. అందరి జయ ధ్వానాలు మారుమోగుతుండగా టపాకాయలు, డప్పులు, చప్పట్లు, ఈలలు, గోలలు, ఆనందాల నృత్యాలు, ఇలా ఆ ప్రాంతమంతా పెద్ద పండుగ వాతావరణంగా నెలకొంది. అలా ఆమె అందరికీ అభివాదం చేస్తూ వెళ్ళిపోతుంది. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇది ఆమెకు పెద్ద సవాలు. ఎందుకంటే ఆమె వయసు చిన్నది, ఆమె పోషించిన పాత్ర చాలా బరువైనది, పెద్ద వయసున్న పాత్ర. మొదట్లో అందరూ పెదవి విరిచారు, ఇప్పుడు వారే అద్భుతమని మెచ్చుకుంటున్నారు. ఆమెను తక్కువ అంచనా వేసిన వారందరూ ఇప్పుడు ముక్కును వేరేసుకొని ఔరా అంటున్నారు. ఇది ఆమె ప్రతిభ, ఇది ఆమె నటన, ఇది ఆమె అద్భుత కళాకారిణి అనడానికి ఒక ఉదాహరణ. సినిమా మొత్తం ఆమె మీదే నడిచింది. ఆమె ప్రధాన పాత్రధారి కావున గెలిచినా ఓడినా అంతా ఆమెదే భారం అనుకున్నారు అందరూ. సినిమా రిలీజ్ అయింది. మొదట్లో ఈ సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు అనుమానించారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఆడవు, వారికి నష్టం వస్తుందని భావించారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా నుంచి వచ్చే అద్భుత స్పందన చూసి అదిరిపోయి ఎగబడి అందరూ దాన్ని కొన్నారు, రిలీజ్ చేశారు. సినిమా గొప్ప విజయం సాధించింది. మాళవిక నటనకి అందరూ ఫిదా అయిపోయారు. అందరూ తెగ పొగడేస్తున్నారు. దేశమంతా ఆమె గురించి, ఆమె నటన గురించే ప్రస్తావన. అభినందన సభలు, సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, ఇలా ఆఫర్లు ఇలా ఒకదాని మీద ఒకటి వెల్లువలా వచ్చేస్తున్నాయి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. ఆమె కాల్ షీట్ల కోసం ఎగబడుతున్నారు. కొత్త కథలు వినిపిస్తున్నారు. ఆమె అన్నీ వింటోంది, కానీ ఏవి అంగీకరించడం లేదు. డైరెక్టర్స్ని నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఎలాంటి కథని కూడా ఆమె అంగీకరించడం లేదు. కారణం తెలియదు. గ్లామర్ పాత్రలు అసలు అంగీకరించడం లేదు. ఈమెను ఎలా ఒప్పించాలో, ఎలా మెప్పించాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమెకి కావలసినది సమాజానికి ఉపయోగపడే పాత్రలు, సందేశాత్మక చిత్రాలు. సమాజానికి, ప్రజలకు తన వంతు బాధ్యతని నిర్వర్తించాలనుకుంది మాళవిక. ఏదైనా చక్కని సందేశం, ఉపయోగపడే కథలు ఉంటే చేస్తానంటోంది తప్ప ఇతరత్ర ఏ కథలు ఒప్పుకోవడం లేదు. తిప్పి పంపించేస్తోంది. ఆమె ఆలోచనలు ఉన్నతంగా, ఆదర్శవంతంగా ఉన్నాయి, సమాజహితంగా ఉన్నాయి. ప్రజల ఉన్నతే తన ఉన్నతి అంటోంది మాళవిక.
ఎవరన్ని చెప్పినా వినే స్థితిలో లేదు ఆవిడ. ఈ రోజుల్లో సినిమా ఒక వ్యాపారం. దీంట్లో గ్లామర్ ప్రపంచంలో డబ్బు, పేరు, క్రేజ్ ఉన్నంత వరకే సంపాదించుకోవాలి. ఆదర్శాలు, సందేశాలు అంటుకొని మడికట్టుకుని కూర్చుంటే పైకి రావడం చాలా కష్టం. 4 డబ్బులు వెనకాల వేసుకోవడం కష్టం అంటూ కొందరు నిష్ఠూరాలాడారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆమెను విమర్శించారు కొందరు కమర్షియల్ ప్రొడ్యూసర్స్. ఇవేమీ ఆమె లెక్క పెట్టలేదు. ఆమెకి కొన్ని ఆదర్శాలు, నియమాలు ఉన్నాయి. మనం లేకపోయినా మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. అదే ఆమె సిద్ధాంతం. ఊరికే ఒళ్ళంతా చూపించే పాత్రలు చేసి అందరి చేత చీ అనిపించుకోవడం ఆమెకి ఇష్టం లేదు. మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం పెరిగిన పిల్ల కావడం చేత ఆమెకు కొన్ని సిద్ధాంతాలు, నియమాలు, ఆదర్శాలు ఉన్నాయి. వాటిని ఆమె దాటలేదు, ఆత్మవంచన చేసుకోలేదు. ఆమె దారే ఆమెది తప్ప ఎవరిని లెక్క పెట్టడం లేదు మాళవిక. ఈ నిర్ణయం చాలామందికి బాగా నచ్చింది. ఏదో ఒక్క సినిమా బాగా ఆడితే చాలు ఒళ్ళంతా చూపించే పాత్రలకు దిగిపోయాయి. ఈ రోజుల్లో ఇంతటి చక్కని ఆదర్శాలు ఉన్న హీరోయిన్ చాలా అరుదు అంటూ ప్రశంసిస్తున్నారు సినిమా ప్రేమికులు. ఈ క్రమంలో ఒక చక్కని కళాత్మక, సందేశాత్మక చిత్రాన్ని ఒప్పుకుంది మాళవిక. ఆమె ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉన్నాయి. అవే ఆమెని ఉన్నత స్థానానికి తీసుకువెడుతున్నాయి. మంచి పేరు, గుర్తింపు తీసుకొస్తున్నాయి. ఆమె దృష్టిలో డబ్బుతో పాటు మంచి పేరు, సమాజానికి ఒక చక్కని సందేశం అందాలి అన్నది ఆమె అభిలాష. అది విజయవంతంగా ఆచరిస్తోంది ఆమె. ఆమె నటించిన మొదటి సినిమా విజయవంతమైంది. చాలా మంచి పేరు వచ్చింది ఆ చిత్రానికి. ఆ చిత్రానికి గాను ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిని నంది అవార్డు కూడా పొందింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. తన శ్రమ ఫలించిందని చాలా ఆనందించింది. ఆమెకు అవకాశాలు ఇచ్చినటువంటి మొదటి డైరెక్టర్ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంది. తమరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోతే నేను ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఎవరికీ తెలియని అనామకురాలుగా మిగిలిపోయేదాన్ని సార్ అంటూ ఆయన పాదాలకు నమస్కారం చేసింది మాళవిక ఎంతో వినయంగా. మాళవిక ఉన్నత సంస్కారానికి డైరెక్టర్ గారు చాలా సంతోషపడ్డారు. ఈ రోజుల్లో ఒక్క అవకాశం వస్తే చాలు దాన్ని ఇచ్చిన వారిని మర్చిపోయే రోజుల్లో నువ్వు ఇంత సంస్కారవంతంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పడం చాలా ఆనందంగా ఉందమ్మా అంటూ అభినందించారు. గాడ్ బ్లెస్ యూ అన్నారు. ఆమె ఊరిలో కూడా అందరూ పెద్ద పండుగ చేసుకున్నారు. ఊరంతా ఆమెకు అభినందనలు పంపారు. అందరికీ తిరిగి ఆమె కృతజ్ఞతలు పంపింది. అది ఆమె సంస్కారం. అందుకే ఆమె అంత ఉన్నతంగా ఎదుగుతోంది అనుకున్నారు అందరూ. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే విజయం. చిన్నదానికి కూడా అహంకరించకూడదు. అందరినీ కలుపుకుపోతూ ఉండాలి. లేకపోతే మనుగడే కష్టసాధ్యమవుతుంది. దానిని గ్రహించింది మాళవిక. ఆ దారిలోనే ప్రయాణిస్తోంది. ఈమె నటించిన రెండవ చిత్రం పూర్తిగా సమాజ సేవకు సంబంధించిన చిత్రం. ఈ సినిమా కూడా అద్భుతంగా, విజయవంతంగా అన్ని థియేటర్లో ఆడుతోంది. ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇంత చిన్న అమ్మాయి అంత పెద్ద పాత్రలో ఎలాంటి నటించింది అనేది పెద్ద ఆశ్చర్యం అందరికీ. ఎక్కడ శిక్షణ పొందిందో అని ఆరాధిస్తున్నారు. నిజానికి ఆమె ఎక్కడా శిక్షణ పొందలేదు. సహజంగానే ఆమె అద్భుత కళాకారిణి, మంచి నటి, అంతకంటే మించి మంచి అభినేత్రి, కళాభినేత్రి మాళవిక అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు ఆమెని. ఈమెను ఆదర్శంగా తీసుకొని కొందరు సమాజ సేవ మొదలుపెట్టారు. వారికి తగిన స్థాయికి తగిన సేవలు చేస్తున్నారు. ఎవరికి వారు వారి స్థాయికి తగినట్లుగా సమాజ సేవలు చేస్తూ ఉన్నారు. అంతటి ప్రభావం పడింది ఆ సినిమా. మరికొందరు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఆమెను కలిసి వారి అభిప్రాయం తెలియజేసి ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆమె మార్గంలోనే కొందరు నడుస్తున్నారు. ఆమె ఆదర్శాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు ఆమె అభిమానులు. ఇంత చిన్న వయసులోనే ఆమెకి లక్షల మంది అభిమానులు పోగు చేసుకుంది. ఇదంతా ఆమె ప్రతిభ మాత్రమే. ఏదైనా మంచి కార్యక్రమానికి ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి షాప్ ఓపెనింగ్కి ఆమె అంబాసిడర్. ఆమెకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పడిపోయింది. ప్రతి ఫంక్షన్కి ఆమె ముఖ్య అతిథి అన్నట్లుగా ఉంది. ప్రతి చోట ఆమె కటౌట్లే, ఆమె ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి ప్రతి చోట. ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా ఆనందానికి అవధులు లేవు. ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి బిడ్డని కన్నందుకు ఎంతగానో మురిసిపోతున్నారు. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటే ఏ జన్మ పుణ్యఫలమో అని ఉబ్బి తబ్బిపోతున్నారు. అంతే వినయంగా, విధేయతగా మాళవిక కూడా ప్రవర్తిస్తోంది. గర్వం, అహంకారం ఎక్కడా లేవు. పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల అభిమానం చూపిస్తోంది. అందరి మన్నళ్ళు, ప్రశంసలు పొందుతుంది. గత చిత్రంలో ఏమైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానంటోంది మాళవిక ఎంతో వినయంగా. ఆమె నటనకు పదును పెట్టుకుంటోంది. పెద్దవారి సలహాలు తీసుకుంటోంది. ఎక్కడ ఎలా నటించాలో
ఆ అభినయం ఎలా ఉంచానో, ఎలా ఉందో దాన్ని మరింత ఎలా మెరుగుదిద్దాలో, ఎలా నటించాలి ఇంకా అనే సూచనలు తీసుకుంటోంది పెద్దవారి దగ్గర. అంత వినయం ఉన్న అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటున్నారు సినిమా పెద్దలు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆమె యొక్క వినయం చూసి అందరూ ముక్కను వేరేసుకుంటున్నారు. ఆమె నటించిన రెండవ చిత్రం అద్భుత విజయం సాధించింది. సమాజానికి కొత్త సందేశాన్ని ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ చిత్రాలు వెనుకబడ్డాయి. అందరూ ఈ దారిలో పోతున్నారు. ఆమెకు పోటీగా నటిస్తున్నారు. కానీ ఆమె సాటి అన్నట్లుగా ఉంది ఆమె నటన. ఆమెను అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆమె సహజ నటి, ఎక్కడా శిక్షణ తీసుకుని నటించలేదు. పుట్టుకతోనే ఆమె అద్భుత నటి, కళాకారిణి. ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. బోర్న్ ఆర్టిస్ట్ అంటారు. ఇందుకు అందరూ ఒప్పుకొని తీరవలసిందే. ఈ చిత్రానికి ప్రభుత్వ ఉత్తమ నటి బంగారు నంది అవార్డు వరించాయి. ఈ సినిమాకి బంగారు నంది, ఆమెకి బంగారు నంది, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి నంది అవార్డులు, మొత్తం సినిమాకే చాలా అవార్డులు వచ్చి పడ్డాయి. ఇది పెద్ద సంచలనం. ఆ సంవత్సరం మొత్తానికి కూడా ఉత్తమ చిత్రంగా నిలిచింది ఆమె నటించినటువంటి రెండవ చిత్రం. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె నటనకి అందరూ ప్రశంసించారు. ఆమె ఉత్తమ నటి అని ఏకగ్రీవంగా నిర్ణయించారు బోర్డు సభ్యులు. ఆమె పేరు, కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగిపోయినాయి. ఆమె ఇప్పుడు సినిమా ప్రపంచానికి ఒక అద్భుతం. ఆమెకు తిరుగులేదు. ఆమె నటనకి తిరుగులేదు. అందరూ ఆమె నటనకి జాతీయ అవార్డు వస్తుందని భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి బంగారు నంది అవార్డు పొందింది. అయినా ఏమీ ఆమె బాధపడలేదు. ఎందుకంటే పెద్దలకు తెలుసు ఎవరికి ఎలా అవార్డు ఇవ్వాలో అని ఆమె నిర్ణయించుకుంది. కానీ ఆమె అభిమానులు కాస్త హడావిడి చేశారు. వారందరినీ సున్నితంగా వారించింది. సంయమనం పాటించమని సందేశం ఇచ్చింది. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అంటూ తన ఉత్తమ గుణాన్ని మరొక్కసారి చాటుకుంది. గొడవలకి ఆమె చాలా దూరం. వివాదాలంటే ఆమెకు భయం. అందుకే ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సున్నితంగా పరిష్కరించేస్తోంది మొదటి నుంచి. అదే ఆమె ఉన్నత సంస్కారం, అదే ఆమె బలం. అందుకే అందరికీ ఆమె అంటే ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. ఆమె చేసిన చిత్రం ఇంత పెద్ద ఘన విజయం సాధించడం, పెద్ద గౌరవం పొందడం, అవార్డులు పొందడం, దానిని ఆదర్శంగా తీసుకుని ఏదైనా తన వంతు సమాజ సేవ చేయాలని భావించింది మాళవిక. తాను పుట్టి పెరిగిన ఊరిలో ఒక చక్కని ఆసుపత్రి కట్టించాలని నిర్ణయించుకుంది. పేదలకు ఉచిత వైద్యం చేయించాలని, అన్నీ ఉచితంగా అందించాలని భావించింది. ఈ పని కష్టమైనా సరే ఆమె ఎలాగైనా దీనిని పూర్తి చేయాలని భావించింది. వారి ఊరికి వెళ్ళి పెద్దలను కలిసి ఆమె అభిప్రాయం తెలియజేసింది. దానికి వారందరూ కూడా హర్షించారు, ఆమోదం తెలిపారు. ఆమె నిర్ణయానికి సంతోషించారు. సరే అన్నారు. చక్కని స్థలం చూసి పని మొదలు పెట్టించండి అని, ఎంత ఖర్చైనా భరిస్తానని చెప్పి కొందరిని ఆ పనికి నియమించింది. వీలైనంత త్వరగా పని పూర్తి కావాలని చెప్పింది. ఆమె మీద ఉన్న గౌరవంతో ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని మాట ఇచ్చారు ఆ ఊరి పెద్దలు. 3 నెలల్లో పెద్ద ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశారు. అది పెద్ద జనతా హాస్పిటల్. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఇటువంటి ఆసుపత్రి లేదు. ఆ ఆసుపత్రి చాలా ఖర్చు అయింది. ఆమె సినిమాలో సంపాదించిందంతా ఆ నిర్మాణానికే పెట్టేసింది. అయినా బాధపడలేదు, భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. దానికి ఆమె తల్లి సరస్వతి పేరు మీద శ్రీ సరస్వతి జనతా ఆసుపత్రి అని పేరు పెట్టారు. ఆ గ్రామ సర్పంచ్ దానికి బాగా సహకరించారు. నిర్మాణం మొత్తం తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది మాళవిక. ప్రత్యేకంగా అభినందించింది, వారికి సన్మానం చేసింది. తన కళ నెరవేరుతున్నందుకు ఎంతగానో సంతోషించింది. దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకుంది. ఈ ఆసుపత్రిలో అంతా ఉచితం. పేదలకి, అనాథలకి పూర్తిగా ఉచితం. మంచి రోజులు చూసి దానిని ప్రారంభించారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను, పెద్దలను అందరినీ ఆహ్వానించారు. అందరూ మాళవిక చేసిన గొప్ప పనికి ఎంతగానో ప్రశంసించారు. తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఎప్పుడు ఏ అవసరమైనా ప్రభుత్వం తరపు నుంచి అంతటి సహకారమైన అందిస్తామని సభలో ప్రకటించారు. అందరూ హర్షించారు. ఆమె తమ బాలల దేవత అన్నారు ఆ ఊరి వారందరూ. పుట్టి పెరిగిన ఊరి రుణం ఈ విధంగా తీర్చుకుందని కొందరు ప్రశంసించారు, కృతజ్ఞతలు తెలిపారు. సాక్షాత్ దేవుడే ఈమె రూపంలో వచ్చాడని దండాలు పెట్టారు పేదలు. ఆమెకు పాద నమస్కారాలు చేశారు. ఆసుపత్రి సేవలు ప్రారంభమయ్యాయి. చక్కని డాక్టర్లను నియమించారు. అన్ని రకాల రోగాలకు, అన్ని రకాల సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడంతా పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పేదవారికి అంతా ఉచితం. దీంతో పేదల పాలిట కల్పవృక్షంగా ఉంది ఆ జనతా ఆసుపత్రి. కష్టాలన్నీ తీరిపోతున్నాయి. దీర్ఘ రోగాలు త్వరగా నయమైపోతున్నాయి. అందరూ మాళవికని దీవిస్తున్నారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమని దీవిస్తున్నారు. ఈ దీవెనలే ఆమె ఎదుగుదలకు మెట్లు అని భావిస్తోంది మాళవిక. కాలం గడిచిపోతోంది. ఈ ఆసుపత్రికి ఉత్తమ సేవా అవార్డు రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా అవార్డు తీసుకుంది మాళవిక. అందరినీ
డాక్టర్లని, అక్కడ పనిచేసే వారందరికీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ అవార్డు నాకు కాదు మీకే అంటూ దాన్ని వారికి అందించింది, ప్రత్యేకంగా అభినందించింది. మరింత మెరుగ్గా సేవలు అందించాలని వారికి తెలియజేసింది. ఒక పక్క సినిమాలతో చాలా బిజీ, ఒక పక్క సమాజ సేవా కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా అయిపోయింది మాళవిక. రోజుకు 4 షిఫ్ట్లు పనిచేస్తుంది. సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి. ఆమెకి డేట్స్ కుదరకపోయినా మేము వేచి ఉంటాం, కానీ సినిమా మీతోనే చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్స్. ఆమె క్రేజ్ పెరిగిపోయింది. మంచి నటన, అభినయంతో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా నటిస్తోంది. కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తోంది. అనుభవజ్ఞుల నుంచి నేర్చుకుంటోంది. కొత్త విషయం నేర్చుకోవడానికి ఆమె ఏమీ ఆలోచించేది కాదు. వారు తనకన్నా చిన్నవారైనా కొత్తవారైనా సరే నేర్చుకుంటుంది. ఆమెకు ఎటువంటి భేషజాలు లేవు. అందువల్లనే అంత ఉన్నత స్థాయికి ఎదిగింది మాళవిక. మంచి కథలను ప్రోత్సహించింది. కొత్త డైరెక్టర్స్ని ప్రోత్సహిస్తోంది. కథ బాగుంటే డబ్బులు తక్కువ ఇచ్చినా నటిస్తోంది. చిన్న ప్రొడ్యూసర్స్ని ఆదుకుంటోంది. వారి దగ్గర తక్కువ డబ్బులు తీసుకుంటోంది. అందరినీ కలుపుకుంటూ పోతోంది. అలా ఉంటేనే సినిమా ఫీల్డ్లో నెగ్గుకు రాగలం, లేకపోతే లేనిపోని పుకార్లు అపోహలు తలెత్తుతాయి. ఇదంతా ఆమెకు తెలుసు. అందువల్లనే అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంది. మనసులో ఎటువంటి చెడు విషయాన్ని ఉంచుకోదు. ఎప్పటికైనా ఆమెకి అపకారం చేసిన వారిని కూడా క్షమించే మంచి గుణం ఆమె సొంతం. సినిమా చేస్తూనే సమాజ సేవ మీద కూడా దృష్టి పెడుతోంది. జనతా ఆసుపత్రిని కట్టించింది. దానిని చాలా బాగా నడిపిస్తోంది. ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటోంది. అందువల్లనే ఆదర్శ ఆసుపత్రి అవార్డు తీసుకుంది. ఏదైనా పని మొదలు పెడితే దాని మీద పూర్తిగా దృష్టి సారిస్తోంది. ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి అంటుంది. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆమె వల్ల తెలియక ఏమైనా పొరపాటు జరిగితే వారిని క్షమాపణ అనడానికి కూడా వెనకాడదు. అంత మంచి గుణం కలది ఆ మాళవిక. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆమెది. అందరి మన్ననలు పొందుతోంది. క్షణం తిరిగి లేకుండా సినిమాలు చేస్తోంది. సమయం దొరికినప్పుడు అనాథాశ్రమాల దగ్గరికి వెళ్ళి తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళని ఓదారుస్తోంది. అది వారికి చాలా ఊరటగానిస్తోంది. వారి బాధను మర్చిపోయేటట్లు చేస్తోంది. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెబుతూ ఉంటుంది. తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంది. గతంలో తాను నటించిన పాత్ర సమాజ సేవిక. దానిని అమలుపరచాలని నిర్ణయానికి వచ్చింది. తానే స్వయంగా అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలు నిర్మించి సేవించాలని భావించింది మాళవిక. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టింది. ఇది చాలా పెద్ద బాధ్యత. క్షణం తీరిక లేదు. అయినా సరే ఆమె చాలా పెద్ద బాధ్యతను తలకెత్తుకుంది. అందరూ వారించారు, కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. దేవుడిచ్చిన ఈ పేరు, డబ్బు సద్వినియోగం చేయాలనుకుంటుంది మాళవిక. సరే అన్నారు అందరూ. ఎవరికి వారు తాము కూడా ఈ సేవలో భాగస్వాములం అవుతామన్నారు. కానీ మాళవిక వద్దు, ఇది మొత్తం నా కష్టంతోనే జరగాలి, ఇది నా చిరకాల కోరిక అంది. ధన రూపంలో కాకుండా సేవా రూపంలో అందరి సహాయం కోరింది. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందరూ తలా చేయి వేశారు. అద్భుతంగా 4 అంతస్తుల పెద్ద భవనం అనాథల కోసం, వేరొక చోట వృద్ధాశ్రమంలో ఎంతో చక్కగా ఉన్నత ఆశయాలతో 2 సంస్థలను స్థాపించారు. మాళవిక వరకు అవి దేవాలయాలతో సమానం. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో నిర్మించింది. లక్షలు వెచ్చించింది. ఆ 2 భవనాలు కట్టించింది మాళవిక. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి ఆ 2 భవనాలు. దీంతో మాళవిక కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. ఎక్కడ చూసినా ఆమె త్యాగం, ఆమె మంచి మనసు గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమెలో ఇసుమంతైన గర్వం, అహంకారం లేవు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఓర్పు, నేర్పు, పెద్ద మనసు ఎంతో భారీగా పెద్ద పెద్ద భవనాలు కట్టించడం చాలా గొప్ప విషయం అంటారు. అందరూ ప్రశంసించారు. ఎలాంటి గర్వాన్ని తలకెక్కించుకోకుండా తన పని తాను స్వచ్ఛందంగా చేసుకుంటూ పోతోంది మాళవిక. వీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఆహ్వానించింది మాళవిక. ఆయన 2 భవనాలను ప్రారంభించి మాళవిక యొక్క ఉదార స్వభావానికి ఎంతగానో ముగ్ధులయ్యారు, ఎంతగానో ప్రశంసించారు. ఏదైనా సహాయం అవసరమైతే తప్పకుండా చేస్తానని మాటిచ్చారు ముఖ్యమంత్రి గారు. అందరూ ఎంతో సంతోషించారు. సభలో వచ్చిన పెద్దలందరూ కూడా మాళవికను ఎంతగానో ప్రశంసించారు. వారికి తోచిన సహాయ సహకారాలు అందించారు. కొందరు సంవత్సరానికి సరిపడా బియ్యం వితరణ చేశారు. మరికొందరు సంవత్సరానికి సరిపడా కూరగాయలు సమర్పించారు. ఇంకొందరు సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులు తమ వంతుగా వితరణ చేశారు. ఆమె చేసే మహాయజ్ఞంలో తాము కూడా భాగస్వాములమయ్యాం. వారితో భాగస్వాములు ఎంతో సంతోషించి వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాళవిక వారి వితరణలకు మంచి మనసుకి ఎంతగానో హర్షించింది. కృతజ్ఞతలు తెలిపింది. పాదాభివందనాలు చేసింది. ఆమె సంకల్పం నెరవేరినందుకు ఎంతగానో సంతోషించింది. కాలం గడిచిపోతోంది.
ఆమె చిత్రాల సంఖ్య కూడా బాగా పెరిగింది. అన్నింటిలో తనకి సరిపడా పాత్రలు చేస్తోంది. తన చిత్రాలలో హింస, దౌర్జన్యాలు, అరాచకాలు, అన్యాయాలు తక్కువ ఉండాలని షరతు పెట్టి మరీ నటిస్తోంది. దానికి తగినట్లుగానే కథను సిద్ధం చేసుకుంటున్నారు. మంచి పాత్రలు మాత్రమే ఎన్నుకుంటోంది. విమర్శకులను సైతం మెప్పిస్తోంది. తన నటనా వైదుష్యంతో, చక్కని అభినయంతో, సహజ నటిగా చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ కళాభినేత్రిగా పేరు తెచ్చుకుంది మాళవిక. సినిమా రంగంలో పేద కళాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. మరీ ఇబ్బంది పడేవారికి నెల సరిపడా నిత్యావసరాల వస్తువులు పంపిస్తోంది. ఎవరు ఏ కళాకారుడు ఆకలితో అలమటించకూడదనేది ఆమె అభిమతం. ఈ విధంగా ఇండస్ట్రీలో చాలామంది పేద కళాకారులకు డబ్బు, నిత్యావసరాలు ప్రతి నెల అందిస్తోంది. చదువుకోలేని వారిని చదివిస్తోంది. పూర్తిగా తన సొంత ఖర్చులతో వారిని ఉన్నత చదువుల వరకు తన వంతు బాధ్యతగా సహకారం అందిస్తోంది. అటు నటన, ఇటు సమాజ సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా మారిపోయింది. సమయానికి ఆహారం కూడా తీసుకునే సమయం కూడా లేనంతగా ఊపిరిసాల పని విధంగా మారిపోయింది ఆమె యొక్క దినచర్య. ఆమె జీవితం ఇలాంటి జీవితాన్నే ఆమె కోరుకుంది. ప్రభుత్వం తరపున ఉత్తమ నటిగా బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది. అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి అనేక బిరుదులు, సత్కారాలు, సన్మానాలు పొందుతోంది. పోటీ పడి ఆమెకు సన్మానాలు చేస్తున్నారు. ఆమెకు సత్కారాలు చేయడం గొప్పగా భావిస్తున్నారు అందరూ. ఆమె తమ కార్యక్రమానికి వస్తే చాలు అన్న విధంగా మారిపోయింది ఆమె కీర్తి. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, ఏదో కీర్తి ప్రతిష్టల కోసం కాదు నేను ఈ సమాజానికి సేవ చేసేది అన్నా కూడా వారు వినడం లేదు. అలా అనడం తమ పెద్ద మనసుకు తార్కాణం అంటూ సన్మాన సత్కారాలు పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. పెద్ద పెద్ద మాల్స్, పెద్ద బంగారు షాపులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు కొంతమంది. ఆమె అనుమతితో ఇది ఆమె నచ్చదని చెప్పినా కూడా వినకుండా ఆమెకున్న పేరు ప్రతిష్టలను వారు ఆ విధంగా వాడుకుంటున్నారు. ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది. దానిలో కొన్ని వందల మంది చనిపోయారు. అనేక లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది రోడ్డున పడ్డారు. మనసు చెలించిపోయింది. మాళవిక స్వచ్ఛందంగా తన వంతు కొన్ని లక్షల రూపాయలు వారికి విరాళంగా ప్రకటించింది. అయినా కూడా మనసు నిలుపుకోలేక ఇండస్ట్రీ మొత్తాన్ని సహాయం అందించాలని కోరిగింది. స్వయంగా ఆమె పెద్దలను కలిసి విరాళాలు పోగు చేసి ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేశారు. సినిమా రంగం వారు ఇంకా జోలెపట్టి కొన్ని ఊళ్ళు తిరిగి విరాళాలు పోగు చేసి ప్రతి గడప దగ్గర జోలిపెట్టి నిలిచి డబ్బు పోగు చేసి విరాళాలు అందించింది. ఇంత గొప్ప మనసున్న హృదయం ఉన్న హీరోయిన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదన్నారు ప్రజలు. అందరి ఆశీస్సులు పొందింది. ఇండస్ట్రీలో కూడా ఏదైనా ఇబ్బంది, సంక్షోభం తలెత్తితే ముందుండి తన సహాయ సహకారాలు అందిస్తోంది. అందరి తలలో నాలుకగా మారిపోయింది మాళవిక. పేదల పాలిటి పెన్నిదిగా, దేవతగా మారిపోయింది. ఆమెను సాక్షాత్తు అమ్మగా పిలుచుకుంటున్నారు పేద కళాకారులు. ఆమె ఇప్పుడు పెద్ద మనసున్న అమ్మగా పిలువబడుతోంది. ఆమె ఎక్కడ కనిపించినా పాదాల మీద పడిపోతున్నారు. అంతగా ప్రభావవంతం చేశాయి ఆమె చేసినటువంటి సమాజ సేవా కార్యక్రమాలు. ఆమె పేరు మీద అమ్మ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. దీనిలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, రోజు గడవక బాధపడుతున్నారో వారికి ఈ సంస్థ తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారిని ఆదుకుంటున్నారు. మరీ హీనస్థితిలో ఉంటే వారి పిల్లల బాధ్యత వీరే తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం వీరే భరిస్తారు. వారిని ఉన్నత చదువులు చదివిస్తారు. ఇది ఆ సంస్థ యొక్క సిద్ధాంతం. ఎన్నో విలువలతో కూడిన వారి ఆశయం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. వారిని కూడా భాగస్వాములను చేస్తోంది. అందరూ ఈ అమ్మ స్వచ్ఛంద సంస్థకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని రకాలుగా దాని గౌరవాన్ని, దాని ఆశయాలను నిలబెడుతున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇన్ని రకాల సేవలు చేస్తున్న మాళవిక గురించి దేశమంతా భాగిపోయింది. ఆమె గొప్పతనం, గొప్ప మనసు చాలామందికి ఆదర్శవంతమైంది. వారు కూడా వారి ప్రాంతాలలో తమ వంతు సేవలు చేస్తున్నారు. అందరికీ ఆమె ఆదర్శం. ఆమె నడవడి, క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత, త్యాగం, మంచి మనసు, పేదల పట్ల ఔదార్యం, ఇన్ని మంచి లక్షణాలు ఒక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. ఆమె ఒక్కతే ఎన్నో సేవలు ఆమె పేరు మీద జరుగుతున్నాయి. అందుకు ప్రభుత్వం స్పందించి ఆమె పేరును కేంద్రానికి ప్రతిపాదించింది. పద్మభూషణ్ బిరుదుకి సిఫార్సు చేసింది. ప్రతిపాదించిందే తడవుగా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అందరి ఆనందాలకు అవధులు లేవు. ఆమె పుట్టి పెరిగిన ఊరిలో ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది. దేశమంతా ముక్త కంఠంతో మాళవిక ఈ అవార్డుకి అర్హురాలు. లక్షల మంది ఆమెకు అభినందనలు తెలిపారు. అయినా కించిత్ కూడా గర్వపడకుండా వినయంగా ఇదంతా నా ప్రతిభ కాదని, అందరి సహకారం లేనిదే నేను ఒక్కదాన్ని చేయగలనా అంటూ ఆమె పెద్ద మనసుని, వినయాన్ని చాటుకుంది మాళవిక. అనేక స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆమె సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. మీరు ముందుండి
నడవండి, మీ వెనుక మేమంతా ఒక మహాసైన్యంలాగా కదులుతామంటూ అందరూ ముక్తకంఠంతో చాటి చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీ సహాయం వల్లనే ఇదంతా చేయగలుగుతున్నాను, లేకపోతే నా ఒక్కదాంతో ఇంత పెద్ద మహాయజ్ఞం ఎలా కొనసాగుతుంది అంటూ వినయంగా తన నిరాడంబరత్వాన్ని, గొప్ప మనసుని మరలా ఒకసారి చాటుకుంది మాళవిక. తనకు ఈ అవార్డు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆమెకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డుకే వన్నె తెచ్చిందని కొందరు కొనియాడారు. ఆమె అవార్డుకి పూర్తిగా అర్హురాలన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్నారు. దేశమంతా ఆమె సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మరింతగా విస్తరించాలనుకున్నారు. అమ్మ సేవా సంస్థ స్వచ్ఛందంగా కదిలింది. దేశమంతా తమ సేవలను పెంచుకుంది. అందరూ వారి సేవలకు ఆకర్షింపబడుతూ ఉన్నారు. వారి వారి ప్రదేశాలలో వారి వంతు సేవలు అందిస్తూ ఉన్నారు. అంతా అమ్మ యొక్క ప్రేరణే అంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, దేశంలో అన్ని ప్రదేశాలలో వీరి అమ్మ సేవా కార్యక్రమాలు విస్తరించాయి. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు విస్తరించారు. అనేక విషయాలలో వారి సేవలు పునరుద్ధరిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, అనాథలు, అభాగ్యులు, వృద్ధులు, ఏ ఆసరా లేనివారు, ఏ తోడు లేనివారు, కన్నబిడ్డలు సరిగా చూసుకోని వారు, చదువుకోలేని వారు, ఇలాంటి ఎటువంటి కష్టమైన క్షణంలో అమ్మ సేవా సంస్థ ద్వారా పరిష్కరిస్తున్నారు. వారి జీవితాలలో వెలుగులు నింపుతూ ఉన్నారు. వారికి పునర్జన్మని ప్రసాదిస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఇది వారి పాలిట వరప్రసాదంగా మారిపోయింది. ఒక పక్క సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్న మాళవిక ఎన్నో బాధ్యతలను, బరువులను అవలీలగా నిర్వహిస్తోంది. ఆమె మీద అభిమానంతో ఆమె అభిమానులు సంఘాలుగా ఏర్పడి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆమె సంకల్పాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంగా ఆమె అనుకున్న కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసేస్తోంది. క్షణం తీరిక లేకపోయినా అన్ని సేవా కార్యక్రమాలు చక్కగా సక్రమంగా జరిగిపోతున్నాయి. మరొక పక్క ఆమె వృత్తి ధర్మాన్ని చక్కగా పాటిస్తోంది. సినిమాలలో చక్కని పాత్రలతో ఎటువంటి అసభ్యకరం లేని సినిమాలనే ఎన్నుకుంటోంది. నవరసాలను అలవోకగా పండించగలుగుతోంది. నటనలో ఆరితేరిపోయింది, రాటు తేలిపోయింది. ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పెద్దల చేత, విమర్శకుల చేత శభాష్ అనిపించుకుంటోంది. మాళవిక అద్భుత నటనకు ముగ్ధురై ఇతర భాషా చిత్రాలు కూడా అవకాశాలు వస్తున్నాయి. వాటిని కూడా ఒప్పుకొని పరభాష చిత్రాలు కూడా చేస్తోంది. భాష రాకపోయినా సందర్భాన్ని అర్థం చేసుకుంటూ అతి సహజంగా అక్కడి ప్రేక్షకులకు వారి అభిరుచికి అనుగుణంగా నటిస్తోంది. ఆ పాత్రలో జీవిస్తోంది. అతి త్వరలో ఆమె జాతీయ నాయికగా మారిపోయింది. ఆయా ప్రభుత్వాల వారు ఆమె నటనకి నంది అవార్డులు, బిరుదులు, సత్కారాలు చేస్తున్నారు. కళాకారులకు ప్రాంతంతో పని లేదు, భాషతో పని లేదు. భాష వేరైనా భావం ఒక్కటే, ప్రాంతాలు వేరైనా అభినయం ఒక్కటే, కళాభిరుచులు ఒకటే అని గ్రహించి మరింత ముందుకు వెళుతూ అన్ని భాషల్లో నటిస్తూ జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు తీసుకుంది మాళవిక. చక్కని అంగసౌష్ఠవం, అందమైన చిరునవ్వు ఆమె సొంతం. ఏ సందర్భాన్నైనా అవలీలగా ముఖంలో చూపించగల నవరస నటనా నాయకిగా మారిపోయింది మాళవిక. నటనకి కొత్త భాష్యం చెప్పింది, కొత్త అర్థం చెప్పింది మాళవిక. అతి సహజంగా ఎటువంటి హడావిడి లేకుండా ఆ సన్నివేశాన్ని కట్టించడంలో నేర్పరి. ఆ రంగంలో ఆరితేరిపోయింది. సినీ విమర్శకులను సైతం ఔరా అనిపించే విధంగా వివిధ వైవిధ్యభరితమైనటువంటి పాత్రల్లో అంతకుముందు ఎవరూ చేయని, సాహసించిన పాత్రలో అలవోకగా నటిస్తోంది. రివార్డులు గెలుచుకుంటోంది. సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, చక్కని సందేశాత్మక చిత్రాలు, ఇలా అన్ని రకాల చిత్రాలలో విభిన్న పాత్రలలో ప్రాంతం, భాషా భేదం లేకుండా నటిస్తోంది. జాతీయ నాయకిగా మారిపోయింది. అన్ని భాషల్లో పట్టు కోసం అన్నీ నేర్చుకుంటోంది. వాటి అర్థాలను సులభంగా గ్రహిస్తోంది మాళవిక. ఇదండి మాళవిక యొక్క జీవితం, సినిమా ప్రస్థానం, సమాజ సేవా ప్రస్థానం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఆ పాత్ర యొక్క చిత్రణ ఎంత అద్భుతంగా, ఆ మాళవిక అనే పాత్ర అటు సినిమాల్లోనూ గొప్పగా నటిస్తూ, ఇటు సమాజంలోనూ గొప్పగా సేవ చేస్తూ, ఒక సంస్థను నెలకొల్పి అనాథలను, అభాగ్యులను చేరదీస్తూ, అనాథ శరణాలయాలు, ఆసుపత్రులు కట్టించి ఉచిత సేవను అందిస్తూ ఆవిడ జీవితాన్ని సార్థకత చేసుకుంది. అలాగే ప్రభుత్వం చేత గుర్తింపు పొంది పద్మభూషణ్ అవార్డును కూడా పొందింది. అంటే ఆమె ఔన్నత్యానికి, గొప్పతనానికి సలాం కొట్టాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఇదండి మాళవిక అభినేత్రి 3వ భాగం. ఇక్కడితో ఆపుదాం. 4వ భాగం కొనసాగింపుగా మరలా కలుద్దాం. నమస్కారం.